చెప్పిరా నిన్న చెప్పిరా మొన్న చెప్పిరా ఎప్పుడు చెప్పిండు సారు మళ్ళీ ఇప్పుడేమని చెప్తున్నారు రాలేదని చెప్పిరా ఏమని చెప్పిరా రాలేదని చెప్పిండు మా ఊరు సెక్రటరీ కూడా పోస్ట్ లోన్ అయింది మీకు ఏమి ఇప్పుడు నాకు తెలియదని కూడా చెప్పి నేను ఎంపీ కూడా ఫోన్ చేసిన 8 గంటల 2 నిమిషాలు ఫోన్ చేసిన చేస్తే నెక్స్ట్ వీక్ చెప్తా నేనని చెప్పిండు నాకు ఈ రోజు ఫోన్ చేసిన సార్ అసలు ఇవ్వమనే చెప్పిరా మీకు ఇవ్వనన్నారు సార్ మొత్తం ఇట్లయితే ఇవ్వనన్నారు ఇక అంతే ఇక లేని మాటలు అయితే మేము అబద్ధాలు ఉంటేనన్నా అవసరం కూడా మాకు ఏం లేదు సార్ ఒకరి మీద నిన్న సంతోష పెట్టిరు మీకు పట్టాలు వచ్చినాయి అమ్మ గుడిగ జంగాలకి ఆ ఊరికి వచ్చినాయి మీరు రాండి అమ్మంటే మీ పేద ప్రజలు అందరూ మేము సంతోషపడ్డాం సార్ నా పేరు వానర శుక్లమ్మ సార్ ఆకునూరు కేసీఆర్ కాలనీ ఆకునూరు బాదరి మధ్యాహ్నం పూట ఫోన్ చేసి రమ్మన్నాడు పట్టాలు ఇస్తామని రమ్మన్నారు ఇప్పుడేమో ఇయ్యము మేము మా రాలే ఇంకా అని చెప్తున్నారు మేము పొద్దున్న 9 గంటలకు వచ్చాము మా పట్టాలు మాకు ఇస్తాం మేము వెళ్ళిపోతాం ఇంకా ఇవ్వలేదు పట్టాలు దయచేసి పట్టాలు ఇవ్వాలి ఇక్కడ వాళ్ళ ఆఫీసులో ఎవరినైనా అడిగిరా మరి చెప్పిరా లోపల అడిగితే మమ్మల్ని అయితే సార్ రమ్మన్నాడు మీకు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పట్టాలు వచ్చినాయి రాండి ఇక ఏ క్యాన్సర్ అయిందో మాకు తెలియదు సార్ అని చెప్పినంతే ఇక మాకు వచ్చినాయి అని చెప్పినాక మళ్ళీ మేము అబద్ధం ఏం చెప్తాం ఇక లేదమ్మా మీరు అబద్ధం మాకు వచ్చినాయి అని చెప్పి ఇచ్చేదాకా ఈయన ఉంటాం సార్ అంత ఇచ్చే గదిలో లేదు చేసేట్లేదు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇస్తే మాకు సార్లతో మాకు గొడవ ఎందుకుంటారు సార్ మీకు పేదోళ్ళము ఇండ్లు వచ్చినాయి అంటారు ఇంట్లో పట్టాలు వచ్చినాయి అంటారు ఇంకో గంట అయినాక మీకు రాలేదని చెప్పడానికి ఏమున్నది సార్ సార్లకు మాకు ఏమైనా పగున్నదా సార్ ఇవ్వడానికి ఇచ్చడానికే ఉండే మేము తీసుకునడానికి ఉంటుంది మేము ఇళ్ళని గుడిసెలని కూలగొట్టుకొని అక్కడ బజార్లో ఉన్నాం అందరం ప్రజలు ఇవాళ ఇవ్వనని ఏమన్నా కారణం చెప్పారు ఎందుకు ఇస్తలేమనేది సెక్రటరీ అయితే మీకు రాదు నాకు మెసేజ్ వచ్చింది మీకు ఏందో ఏం చేసిరు అని కానీ చెప్పిండు అంతే ఇక మా ఊరు సెక్రటరీ వచ్చి చెప్పిండు మాకు ఫోన్ చేసి ఎందుకు చేసిరు ఏం కారణము మేము ఏం చేసినాము అని నిన్న ఇస్తున్నది ఈ రోజు ఎందుకు చేసిరు అని మేము వచ్చినాం ఇక్కడికి అంతే ఇప్పుడు ఇచ్చేదాకా ఇక్కడే ఉంటారు ఇచ్చేదాకా ఇక్కడే ఉంటాం మరి టైం కానీ 4 రోజులు కానీ ఇంకా 10 రోజులు కానీ ఇక్కడనే మొత్తం ఇక ఇంకా నెల రోజులైనా ఈ ఆఫీసర్కి అదేదే లేదు ఇక ఏమన్నా కానీ అంటే మీరు నాయకులు మీరు మాట్లాడిరా అడిగిరా ఏమైనా సమాధానం మీకేమైనా ఆఫీస్ నుంచి ఏమైనా చెప్పిరా అడిగారు వాళ్ళందరూ మాకు చెప్పడం జరిగింది నిన్ననేమో ఆఫీసర్లు అందరూ మాకు ఇట్లా ఇంద్రమ్మ పట్టాలు వచ్చాయని చెప్పేసి గ్రామాన లిస్ట్ కూడా వచ్చింది మాకు కూడా మా ఎమ్మెల్యే ద్వారా కూడా లిస్ట్ వచ్చింది లబ్ధిదారు లిస్టు ప్రతి గ్రామం నుంచి కార్యదర్శి అందరూ చెప్పడం జరిగింది మేము పొలిటికల్ గా ఎవరు కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదు చెప్పేది లేదు అఫీషియల్ గా సెక్రటరీ వీళ్ళందరూ చెప్పి రమ్మని చెప్పడం జరిగింది వీళ్ళందరూ మళ్ళీ ఈ రోజు మన క్యాన్సిల్ అయిపోయింది ఈ రోజు ప్రోగ్రాం లేదు మళ్ళీ తర్వాత పెడతామని చెప్పి ఈ రోజు ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళందరూ భవన్ అభిలపిస్తే ఏమైందని తెలుసుకోవడం నేను కూడా ఎంపీడీఓ గారిని అడగడం జరిగింది అవును సార్ అది వాస్తవమే నేను మీ అందరికి మేము సెక్రటరీ ద్వారా చెప్పించినాం కానీ వాళ్ళకు వచ్చినాయి పట్టాలు వాళ్ళకు ప్రొసీడింగ్స్ వచ్చినాయి ఆల్రెడీ ప్రింట్ అయిపోయి పూర్తి స్థాయిలో మన ఆఫీసులే ఉన్నాయి కానీ ఆయన పై ఆఫీసర్లు ఏదో కలెక్టర్ ఆదేశాల మేరకు కొంచెం బ్రేక్ పడ్డది రేపు మాపో ఇస్తామని చెప్పడం జరిగింది అదే మనకు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే తర్వాత ప్రొసీడింగ్ ఇచ్చే ముందు కూడా వాళ్ళు ఎంపీడీఓ గారు ఏమన్నారంటే రేపు ప్రొసీడింగ్ ఇస్తే ఎల్లుండే ఎంబడే పోసుకునే పద్ధతిలో కట్టే పద్ధతిలో ఉండాలని చెప్తే మేము కూడా అదే పద్ధతిలో కొందరు చెప్పడం జరిగింది వాళ్ళు పాపం గుడిసెలు ఉన్నారు గుడిసెలు తీసేసుకున్నారు మెటీరియల్ వేసుకున్నారు అంతా కాలం కూడా మీకు వాళ్ళు వేసుకున్న మెటీరియల్ వాళ్ళంతా తయారున్నది చూపిస్తారు మీరు కూడా పోయి చూడొచ్చు పత్రికా మిత్రులు ఈ పరిస్థితిలో ఇప్పుడు ఊళ్ళల్లో ఎవరు ఇస్తారు ఎవరిని నప్పుడు ఉండాలి అని వీళ్ళు గవర్నర్ పిలిపిస్తే మరి ఒకసారి ఆఫీసర్నే పోయి అడుగుదామని చెప్పేసి సార్ కూడా ఫోన్ చేసి రావడం జరిగింది
హాఫ్ అన్ అవర్ అంటా ఉన్నాడు. ఇంకా వస్తా అన్నాడు. ఇప్పటికి కూడా వస్తున్నా అంటున్నారు. వీళ్ళేమో బయట ఏంటంటే కోర్టు ఆవరణ అయిపోయింది. పాపం కోర్టు వాళ్ళకి వస్తే ఇబ్బంది ఉంటుంది. వచ్చింది మనం ఈ ఆఫీస్ కాబట్టి ఈ ఆఫీస్లో కూర్చుందామని చెప్పేసి ఉద్దేశంతో అందరూ వచ్చినా కూర్చున్నారు. మేము కూడా వచ్చి మీ ఆఫీస్లో కూర్చున్నారు మా లబ్ధిదారు అందరూ. వాళ్ళకి ఏందో మీరు వచ్చి సమాధానం చెప్పండి. మరి మీరు ఏమనుకున్నారో ఇవాళ ఇస్తారా రేపు ఇస్తారా అసలు జరిగింది ఏందో ఒకసారి వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు సార్ అంటే నేను వస్తున్నా అన్నాడు. దాని గురించి లీడర్ కూర్చున్నారు. వాళ్ళ తరఫున మేము కూడా కొందరు ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది విషయం తెలుసుకోవడానికి. అయితే మన వాస్తవానికి నిన్న ఆదివారం అయినా కూడా మీ అందరికీ మొదటిసారి మనము రాంపూర్కు 53 మందికి మంజూరు ఇచ్చినాము. దాని తర్వాత మొన్న 210 మందికి మంజూరు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3వ విడతగా ఇప్పుడు మీ 193 మందికి సంబంధించిన లిస్ట్ మనం పంపడం జరిగింది. అందులో నుంచి మనకు 160కి సంబంధించిన శాంక్షన్స్ రావడం అనేది జరిగింది. నిన్న ఆదివారం అయినా కూడా ఇవాళ సోమవారం రోజు మీ అందరికీ పొద్దున 11 గంటలకల్లా పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంలో వాస్తవానికి రమ్మని పంచాయత్ సెక్రటరీల ద్వారా మీ అందరికీ కబుర్లు పంపడం జరిగింది. కానీ రాత్రి మళ్ళీ మనకు 10-10:30 సమయంలో మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఇవాళ కాదు మళ్ళీ ఒకసారి వాళ్ళకు పిలుద్దాము, డేట్ టైం ఇట్లా మేము చెప్తాము, దాన్ని బట్టి ఇద్దామని చెప్పిండ్రు. నిన్న మనం ఆఫీస్లో అన్ని అరేంజ్మెంట్స్ మీరు రావడానికి వ్యవస్థ ఎట్లా పడ్డారో పడకూడదు ఉద్దేశంలో మేము టేబుల్లో కుర్చీలు వాటర్ ఇట్లా అన్ని మీ కొరకు అరేంజ్ చేసి పెట్టడం అనేది జరిగింది. కానీ పై అధికారులు చెప్పిన దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి అనేది ఉంటుంది. మీకు పట్టాలు ఇవ్వరని కాదు, మీకు మంజూరు కాలేదని కాదు, మీకు కబురు పంపలేదని కాదు, సరేనా? మనం వాళ్ళు చెప్పిన ఇప్పుడు మా ఒక మండలానికి కాదు, వాస్తవానికి మద్దూరు, దూల్బిట్ట, కొమరవెల్లి, చీర్యాల 4 మండలాలకు సంబంధించిన ఎండిఓ ఆఫీస్లోనే వాస్తవానికి ఇవ్వమని చెప్పిండ్రు. దాని తర్వాత మళ్ళీ దాని షెడ్యూల్ అనేది మార్చిండ్రు పై అధికారులు. దాని ప్రకారంగా మళ్ళీ మీకు కబురు పంపుతాము. ఏ డేట్ నాడో ఎక్కడ మనకు తెలియదు. మనం వాళ్ళు మినిస్టర్ గారితో ఇప్పిస్తారా, ఎంపీ గారితో ఇప్పిస్తారా, ఎమ్మెల్యే గారితో ఇప్పిస్తారా, అందరికీ ఒక వేదిక మీద పెద్దవాళ్ళని పిలిపించి ఇస్తారా, ఎలా ఆర్గనైజ్ చేస్తారో మనం పై అధికారులని మనకు తెలియదు. దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరిగింది. దీనికి మీరు బాధపడాల్సింది కానీ, రాలేదని కానీ, ఇవ్వరని కానీ ఎటువంటి సంకోచం కానీ మీ మనసులో పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మీ పట్టాలు ఇవ్వక ముందుకి నేను మన వాళ్ళకు చెప్పుకుంటూ వస్తున్నా, నాయకులకు కానీ, మన పార్టీ మీ గ్రామ అధ్యక్షులు కానీ, ఎవరికైనా కానీ, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతి బీదవారికి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. డబ్బులు అనేది ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నాయి. మీకు పట్టాలు ముట్టిన 1 రోజు కానీ 2 రోజు కానీ ఖచ్చితంగా మీరు మొగ్గు అనేది పోయాలి. మొగ్గు పోసుకున్న తర్వాత ఒక బేస్మెంట్ అయిన ఒక వారం లోపల బేస్మెంట్ 4 రోజుల్లో కట్టినా కూడా మీకు ₹1,00,000 అనేది మీ అకౌంట్ లో పడిపోతాయి. మీరు పట్టాలు రేపు తీసుకున్నా, ఎల్లుండి తీసుకున్నా, ఆవులెండి తీసుకున్నా, ఇవాళ మీరు పట్టాలు తీసుకున్నా కూడా మీరు చేయాల్సిన మొదటి పని ఏంటిదంటే ఖచ్చితంగా మొగ్గు పోయండి. మొగ్గు పోసేసి బేస్మెంట్ వరకు వెళ్ళండి. బేస్మెంట్ వరకు వెళ్తే మీరు మొగ్గు పోసేటప్పుడు మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇట్లా మీ దగ్గర పెట్టుకోండి. పంచాయత్ సెక్రటరీ వచ్చి మీకు మొదటి ఫోటో అనేది తీస్తాడు. తీసినప్పుడు ఇది ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా మీ బేస్మెంట్ అయిన తర్వాత మరి పంచాయత్ సెక్రటరీని మన మండలిలో ఏఈ హౌసింగ్ కూడా ఉన్నారు. ఏఈ హౌసింగ్ లో పంచాయత్ సెక్రటరీ ఇద్దరు కలిసేసి మీ వాళ్ళ ఫోటో తీసేసిన వెంటనే మీ అకౌంట్ లో ₹1,00,000 అనేది పడిపోతుంది, సరేనా? దాని తర్వాత మీరు వెంటనే మళ్ళీ పని ఆగకుండా రూఫ్ లెవెల్ వరకు వెళ్ళినా కూడా మళ్ళీ ₹1,00,000 అనేది పడిపోతే, స్లాబ్ వరకు పడిపోతే మీరు పని ఫినిషింగ్ వరకు 5 లక్షలు అనేది ఖచ్చితంగా మీకు ప్రభుత్వం వస్తాయి. ప్రభుత్వం ముందు చూపుతోటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నది. మేము కూడా అదే మాదిరిగా పనిచేస్తున్నాం ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కొందరు ఎవరికైతే మనం ఉత్తర్వులు ఇస్తున్నామో దాంట్లో కొందరు వాళ్ళు చేస్తలేరు, కొందరు లేని వాళ్ళు తిరుగుతున్నారు. అది తర్వాత ప్రొసీజర్, అది కాదు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తారా? అది కూడా చెప్తా. మొన్న ఎంపీ గారు ఇచ్చారు, స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రాము. మా ఎమ్మెల్యే గారు లేవలేని పరిస్థితుల్లో వచ్చే వరకు ఆయన టైం పడుతుంది. మా ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు, ఇక మళ్ళీ రాత్రి దాన్ని మార్చాలి, దాన్ని ప్రొలాంగ్ చేయాలి, కలెక్టర్ రావాలి, ఇంకో రావాలనేది దానికి ఏం అవసరం ఉంది సార్? ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఎంపీ గారు వచ్చి ప్రోగ్రామ్ పెట్టేసి ఎంపీ గారు కాంగ్రెస్ కార్యకర్తలకు తీసుకొని పోయారు. మళ్ళీ అందరికీ లబ్ధిదారులకు ఇస్తున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇవ్వండి, ఇచ్చుకోండి అని చెప్పేసి ఆయన నేను బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నా, మీరు ప్రొసీడ్ కానీ అని చెప్పేసారు. మీరు ఇస్తారా? మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కలెక్టర్ గారు ఇస్తారా? కలెక్టర్ గారు అంటే మంత్రి గారు ఇస్తారు అనుకుంటే అక్కడికి పోదాము. దానికి మళ్ళీ టైం దోస్తుంది ఎందుకు సార్? మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఈ లబ్ధిదారులకు ఆగిపోతుంది కదా, మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అది ఎంత సార్? మాట్లాడండి, అధికారులతో మాట్లాడి అందరం కలిసి ఆటోలో లేదు సార్. నిన్న పట్టాలు ఇస్తానని మాకు ఫోన్ మీరు చేసిరు, మీతో మాట్లాడినా మీరు అన్నారు నా ముగ్గు వెళ్ళడం లేవల్ లేకుండా అన్ని తెచ్చిస్తారు. ఇప్పటికేమంటారు అంటే మాకు పట్టాలు ఇవ్వండి, ఇళ్ళ పట్టాలు ఇవ్వండి. మీరేం చెప్పినా ఏం వినలేము, మేము వినలేము. మాకు నిన్న ఫోన్ చేసి ఈ రోజు ఆఫ్ చేస్తే మాకు డౌట్ వచ్చేసింది. ఆపలేదు కాదు, అదే కాంగ్రెస్ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తేనేమో ఎలాంటి గొడవ లేదు. మాకు రాగానే మా దాకా వచ్చే వరకు గొడవ అయింది. ఇవ్వండి సార్.
వినండి ఒక్కసారి వినండి. పట్టాలు ఇవ్వరు అని ఎవరు అనడం లేదు, పట్టాలని ఎవరు ఆపలేదు. కానీ ఈ రోజు ఇస్తామన్నది టైం అనేది మళ్ళీ ఒకసారి చెప్తామని చెప్పినాం. పట్టాలు ఆగినాయని చెప్పలేము. వినండి, పట్టాలు ఆపలేదు, పట్టాలు ఇవ్వకుండా ఉండలేరు, ఉండరు. సర్పంచ్ ఓట్లు వస్తాయి, ఎలక్షన్ వస్తాయి, ఆయనతో కూడా మమ్మల్ని కానలేరు పేద ప్రజల్ని. మీ పేరు ఉంది? అది నా పేరులో ఉంది. పేరు లేని మీ అక్కడి దగ్గర మీరు రాలేను. పేర్లుంది ఆకునూరు. లేవండి సార్, పట్టాలు వస్తాయని అన్నారు. ఏమన్నా సార్ మీ దగ్గర మాట్లాడినందుకు క్షమించండి, మాకు పట్టాలు ఇవ్వండి.